హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఏఎస్. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ రేపు మే 3న జరగబోతుంది. ఈ విషయం మనకు తెలుసు. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాయబోతున్నటువంటి అభ్యర్థులకు నిన్న ఏపీపీఎస్సీ ఒక శుభవార్త చెప్పిందని చెప్పచ్చు. ఏపీపీఎస్సీ ఒక వెబ్ నోట్ని రిలీజ్ చేసింది నిన్న. వెబ్ నోట్ సారాంశం ఏంటంటే సాధారణంగా అంటే గత 2 నోటిఫికేషన్స్లో గత 2 మెయిన్స్ ఎగ్జామినేషన్స్ రూల్డ్ పేపర్లో రాశారు. అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్ అన్నది లైన్ పేపర్ ఉంటుంది, రూల్డ్ పేపర్ ఉంటుంది. దానికి భిన్నంగా ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అన్నది వైట్ పేపర్లో రాయడానికి, అంటే గతంలో ఉన్నటువంటి మోడల్ 2020కి ముందు ఉన్నటువంటి మోడల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అన్నది వైట్ పేపర్లో రాయడానికి అలో చేస్తూ వైట్ పేపర్ని ఇస్తాం, సో దట్ యూ విల్ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ అన్నట్లుగా ఒక వెబ్ నోట్ని రిలీజ్ చేసింది. అయితే రూల్డ్ పేపర్ అన్న ఈ ట్రెండ్ మనకు 2019లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో రూల్డ్ పేపర్ని తీసుకొని వచ్చారు. సో 2 దఫాలుగా అంటే 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ రూల్డ్ పేపర్లోనే జరిగింది. అంతకుముందు యాక్చువల్గా వైట్ పేపర్ ఉండేది, అండ్ రేపు రాబోతున్నటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా వైట్ పేపర్ ఉండబోతుంది. అండ్ ఈ సారాంశంతో పాటు ఇంకొక విషయం కూడా ఏపీపీఎస్సీ చెప్పింది. బాల్ పాయింట్ పెన్తో అండర్లైన్ చేయడానికి కూడా ఎలిజిబుల్ అలో చేస్తూ వెబ్ నోట్లో మెన్షన్ చేసింది. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు నిజంగానే ఈ వైట్ పేపర్ అన్నది బెనిఫిట్ అవుతుందా అన్న అంశాలు డిస్కస్ చేయడానికి ఒక చిన్న వీడియో చేస్తూ ఉన్నాను. సో విషయం ఏంటంటే మనకు యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కూడా తీసుకోండి, మనకు వైట్ పేపరే ఉంటుంది. వైట్ పేపర్లో రాయడం వలన ఏమవుతుంది అంటే మీరు క్లియర్ కట్గా ప్రజెంటేషన్ అన్నది, సో ప్రతి ఒక్కరికి ఒక వే ఆఫ్ ప్రజెంటేషన్ ఉంటుంది. చిన్నప్పటి నుండి ఏదో 9th క్లాస్ 10th క్లాస్ నుండి రాయడం అలవాటు అయినప్పటి నుండి గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, పీజీ కానివ్వండి, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రక్చర్లో రాయడము, ఆన్సర్ని క్రియేటివ్గా పెట్టడము, తెలిసిన పాయింట్స్తోనే చిన్న లేకపోతే కొన్ని షార్ట్ పాయింట్స్తోనే ఇలాబరేట్గా ఆన్సర్ రాయడానికి మనకంటూ ఒక ట్రెండ్ ఉంటుంది, ఒక అవగాహన అండ్ మనకంటూ ఒక ప్రాక్టీస్ ఉంటుంది. ఆ ప్రాక్టీస్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. నార్మల్గా రూల్డ్ పేపర్లో అయితే మీరు క్రియేటివ్గా ఆన్సర్ రాయడానికి పెద్దగా వీలు ఉండదు. కానీ వైట్ పేపర్ ఇవ్వడం వలన ఏమవుతుందంటే మీరు ఆన్సర్ని క్రియేటివ్గా స్ట్రక్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక అంశం. రెండవ అంశం, వైట్ పేపర్ ఉండడం వలన సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ ఫాంటింగ్ ఉంటుంది అనమాట. అంటే ఫాంట్ సైజ్ అన్నది కొంతమందికి చిన్నగా ఉంటుంది, కొంతమందికి పెద్దగా ఉంటుంది. సో అలా ఉంటుంది. సో రూల్డ్ పేపర్లో ఏమవుతుందంటే లావుగా ఫాంట్ ఉన్న వాళ్ళకు ఇంకొక లైన్లో మిక్స్ అయిపోతూ ఉండడం, అండ్ చిన్న ఫాంట్స్ ఉన్న వాళ్ళు అయితే లైన్కి ఏదో అతుక్కుపోయినట్లుగా ఉండడం, ఓవరాల్గా బ్యూటీ అన్నది మిస్ అయిపోతూ ఉంటుంది. సో దీంతో వైట్ పేపర్ ఉండడం వలన ఆ రూలింగ్ అన్నది, రూల్స్ ఉండడం, మెజర్మెంట్ అన్నది పెద్దగా ఉండదు కనుక సో మీరు ఎలాంటి హ్యాండ్ రైటింగ్ ఉన్నప్పటికీ కూడా మీరు పెద్ద పెద్ద ఫాంట్స్ రాసే వాళ్ళైనా, చిన్న ఫాంట్స్ రాసే వాళ్ళైనా, మీడియం సైజ్ ఫాంట్స్ రాసే వాళ్ళైనా కూడా అందరికీ కూడా అడ్వాంటేజ్ ఉండేటట్లుగా వైట్ పేపర్ అన్నది ఉంటుంది. అండ్ మూడవ అంశం, వైట్ పేపర్ రాయడం వలన ఇంకొకటి ఏమవుతుందంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం, రూల్డ్ పేపర్ ఉన్నప్పుడు మీరు మ్యాప్స్ కానీ లేకపోతే ఫ్లో చార్ట్స్ కానీ డయాగ్రామ్స్ కానీ వేయడానికి పెద్దగా వీలు ఉండదు. అఫ్కోర్స్ కొంతమంది రిస్క్ చేసి రూల్డ్ పేపర్స్ ఉన్న సందర్భంలో కూడా మ్యాప్స్, ఇమేజెస్, ఫ్లో చార్ట్స్ లాంటివి వేశారు. బట్ ఎనీహౌ ఆ బ్యూటీ అన్నది దెబ్బతింటుంది. మీరే ఆలోచించండి, ఒక రూల్డ్ పేపర్లో నేను ఒక ఇండియా మ్యాప్నో లేకపోతే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లేకపోతే ఏదో ఒక 4 పాయింట్స్ ఉన్నటువంటి ఫిష్ బోన్ డయాగ్రామ్ లాంటిది వేస్తే బ్యూటీ అన్నది ఆబ్వియస్గా మిస్ అవుతుంది. కానీ ఇక్కడ వైట్ పేపర్ ఇవ్వడం వలన బాక్సెస్ వేయడానికి, బాక్స్ లోపల ఫ్లో చార్ట్ లేదా మ్యాప్స్ పెట్టడానికి, లేదంటే ఒక ఇమేజ్ వేసిన తర్వాత దాని చుట్టూ బాక్స్ వేసి ఫిగర్ అని రాయడానికి ఒక పర్ఫెక్ట్ అలొకేషన్ ఆఫ్ ది స్పేస్ అన్నది మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదొక అంశం. అండ్ 4వ అంశం ఏంటి అంటే ఎగ్జామినర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు కూడా రూల్డ్ పేపర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యూటీ అన్నది ఎగ్జామినర్కి కనిపించదు. సో ఇలా వైట్ పేపర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు నీట్గా ఆ ప్రజెంటేషన్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. మంచి ఇంకుతో అలా రాయడం వల్ల ప్రజెంటేషన్ అన్నది చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. దీని వలన అభ్యర్థులకు కొంత అడ్వాంటేజెస్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ దీంతోపాటు ఇంకొక విషయం కూడా, మామూలుగా ఈ మెయిన్స్ ఆస్పిరెంట్స్ అడుగుతుంటారు, సార్ రూల్డ్ పేపర్ ఇస్తారు కదా, మరి అండర్లైన్ చేయొచ్చా, బాక్సెస్ని వేయచ్చా అంటే నిన్న మన మెంటర్షిప్లో భాగంగా లేదా మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాస్తున్నటువంటి అభ్యర్థులకు కూడా వెబ్ నోట్ రిలీజ్ అవ్వడానికి ఒక 2 hours ముందు కూడా నేను చెప్పినటువంటి సలహా ఏంటంటే దయచేసి అండర్లైన్ చేయొద్దు, సైడ్ హెడ్డింగ్స్కి కూడా అండర్లైన్ చేయొద్దు. అండర్లైన్ చేయడం అన్నది ఒక నెగిటివ్గా తీసుకుంటారు. అండర్లైన్కి బదులుగా క్యాపిటల్ లెటర్స్లో మీరు సైడ్ హెడ్డింగ్స్ని పెడితే బాగుంటుంది, ఎందుకంటే అండర్లైన్ చేసే అవకాశం లేదు కాబట్టి అని చెప్పాను. బట్ నైట్ వెబ్ నోట్ వచ్చిన తర్వాత నాకు చాలా రిలీఫ్ అనిపించింది. అండర్లైన్ చేయడానికి వీలుంది.
కూడా ఇంతకుముందు ఒక వర్షన్ ఉండేది సార్, ఆన్సర్స్ రాసిన తర్వాత అక్కడక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేయకపోతే ఎలా అంటే దానికి కూడా ఒక కౌంటర్ వర్షన్ చెప్తూ ఉంటారు. అసలు ఇంపార్టెంట్ పాయింట్ కాకపోతే ఎందుకు రాశారు, సో అండర్లైన్ చేయాలి అని ఎందుకు కోరుకుంటున్నారు అని. యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో కూడా మీరు గమనించండి, అండర్లైన్ చేయడం అన్నది ప్రతి ఒక్క మెయిన్స్ అభ్యర్థి కూడా ఖచ్చితంగా అండర్లైన్ చేసే ఈ ప్రాక్టీస్ని ఫాలో అవుతూ ఉంటారు. అండర్లైన్ చేయడమే కాదు, మైండ్ మ్యాప్స్ రాయడము, చార్ట్స్ వేయడము, ఇవన్నీ కూడా యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కామన్ ట్రెండ్. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎంత ఇన్ఫర్మేషన్ పెట్టినా ఎగ్జామినర్కి ఏదో ఒక వెలితి కనిపిస్తూ ఉంటుంది. తద్వారా మీరు అండర్లైన్ చేయడం, ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేయడం వంటివి చేయడం ద్వారా ఈజీగా ఎగ్జామినర్ మీరు చెప్పాలనుకుంటున్నటువంటి అంశం లేకపోతే మీరు ఫోకస్ చేసే అంశాన్ని ఈజీగా ఎగ్జామినర్కి ప్రజెంట్ చేయడానికి వీలు ఉంటుంది. కాబట్టి బాల్ పాయింట్ పెన్తో అండర్లైన్ చేయడానికి అవకాశం ఇచ్చారు, చాలా సంతోషమైనటువంటి విషయం. సో ఈ ఫెసిలిటీని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అంటే సైడ్ హెడ్డింగ్స్ ఎప్పుడైనా పెడుతూ ఉన్నప్పుడు సైడ్ హెడ్డింగ్స్ అండర్లైన్ చేయండి. అండర్లైన్ చేయమన్నారు కదా అని ప్రతి ఒక్క పాయింట్ని అండర్లైన్ చేసి మళ్ళీ అది రూల్డ్ పేపర్ లాగా తయారు చేయకండి. ఇంపార్టెంట్ పాయింట్ అని అనిపిస్తే, ఇది కంక్లూడింగ్ పాయింట్ అని అనిపిస్తే, ఇది కీలకమైనటువంటి పాయింట్ మొత్తం ఈ బాడీలో అని అనిపించినప్పుడు మీరు దానికి అండర్లైన్ చేయండి, మ్యాప్స్ వేయండి, ఫ్లో చార్ట్స్ వేయండి. ప్రతి సందర్భంలోనూ ప్రతి ఆన్సర్కి కూడా ఇర్రెస్పెక్టివ్, ముఖ్యంగా జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇటువంటి వాటికైతే మీరు మ్యాప్స్ ఎక్కువ వేయడానికి అవకాశం ఉంటుంది. హిస్టరీలో కూడా మీరు మ్యాప్స్ వేయడానికి అవకాశం ఉంటుంది. అదే ఎకానమీ కానీ పాలిటీ కానీ ఇలాంటి ఆస్పెక్ట్స్లో అయితే మీరు ఫ్లో చార్ట్స్ కంపల్సరీ వేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీ మెయిన్స్ ఆన్సర్ ఇలా ఉండాలి. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉండాలి. ఇంట్రడక్షన్ ఒక 30 నుండి 35 పదాల్లో క్లుప్తంగా అడిగిన దానికి రిలవెంట్ ఇంట్రడక్షన్ ఉండాలి. అడిగిన దానికి రిలవెంట్ ఇంట్రడక్షన్ అంటే సింధు నాగరికత ఆర్థిక వ్యవస్థ అడిగినా, సింధు నాగరికత మత పరిస్థితులు అడిగినా, సింధు నాగరికతలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు అడిగినా అన్నిటికీ ఒకటే ఇంట్రడక్షన్ రాస్తూ ఉంటారు. అది తప్పు. సింధు నాగరికతలో సంబంధించినటువంటి మత పరిస్థితులు అడిగితే ఒక ఇంట్రడక్షన్ రాయాలి, సింధు నాగరికత యొక్క పట్టణీకరణ గురించి అడిగితే ఒక ఇంట్రడక్షన్ రాయాలి. అలా మీరు ఒక ప్రాపర్ ఇంట్రడక్షన్, రిలవెంట్ ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది 30 నుంచి 35 పదాల్లో. తర్వాత థీసిస్ స్టేట్మెంట్ అని ఉంటుంది. అంటే బాడీ పారాగ్రాఫ్కి వెళ్ళడానికి ముందు ఇంట్రడక్షన్కి తర్వాత ఒక చిన్న లైన్ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్లుగా సింధు నాగరికతకు సంబంధించి ఆ పట్టణీకరణ అంశాలను క్రింది విధంగా చూడవచ్చు. అర్బన్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ద టౌన్ ప్లానింగ్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కెన్ బి అండర్స్టూడ్ యాజ్ ఫాలోస్ అనే ఒక లైన్ పెడతారు. దీన్ని థీసిస్ స్టేట్మెంట్ అని అంటారు. ఇంట్రడక్షన్ తర్వాత ఈ థీసిస్ స్టేట్మెంట్ ఉండడానికి ప్రయత్నించండి. మూడవది, బాడీ పారాగ్రాఫ్లో మీరు ఎంతసేపు కేవలం పారాగ్రాఫ్స్ మాత్రమే కాకుండా మిక్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అండ్ పాయింట్స్ రాయండి. కొంతమంది ఓన్లీ పాయింట్స్ రాస్తూ ఉంటారు, బుల్లెట్ పాయింట్స్ పెట్టేసి రాస్తూ ఉంటారు. ఇంకో విషయం, బుల్లెట్ పాయింట్స్ పెట్టడానికి అవకాశం ఉందంటే స్పష్టంగా అవకాశం ఉంది. బుల్లెట్ పాయింట్స్ని మీరు వాడుకోవచ్చు. విచిత్రమైన బుల్లెట్ పాయింట్స్ పెట్టకుండా ఏదో చిన్న యారో కానీ ఇలా పెడితే మంచిగా ఉంటుంది. అలా బాడీ పారాగ్రాఫ్లో మిక్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అండ్ పాయింట్స్ ఉండేటట్లుగా చూసుకోండి. సో దట్ ఎగ్జామినర్కి మీరు కంప్లీట్ ఆన్సర్ రాసినటువంటి ఫీలింగ్ వస్తుంది. ఈ బాడీ పారాగ్రాఫ్లోనే మీరు మ్యాప్స్ వేయడానికి రిలవెంట్గా ఉన్నటువంటి బాడీ పారాగ్రాఫ్లో ఏదో 2 పారాగ్రాఫ్స్ రాస్తారు. ఆ 2 పారాగ్రాఫ్స్కి మధ్య ఒక మ్యాప్ కానీ, ఒక ఇమేజ్ కానీ, ఒక ఫిగర్ కానీ, ఒక ఫ్లో చార్ట్ కానీ ఏదో ఒకటి ఉండడానికి ట్రై చేయండి. ప్లెయిన్గా ఆన్సర్ రాసి మాత్రం వదిలేయకండి. దయచేసి ఒక ఫ్లో చార్ట్ కానీ, ఇమేజ్ కానీ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత కంక్లూజన్ విషయానికి వస్తారు. కంక్లూజన్ అంటే మీరు రాసిందంతా మళ్ళీ తిప్పికొట్టి సేమ్ అదే రాయకూడదు. కంక్లూజన్ అన్నది మీ నెక్స్ట్ లెవెల్ ఒపీనియన్ అయి ఉండాలి. సో భారతదేశంలో లేకపోతే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది, క్లైమేట్ చేంజ్ అవుతుంది, భూతాపం పెరుగుతుంది అన్నప్పుడు కంక్లూజన్లు ఏం రావాలంటే ఇది మానవాళికి ప్రమాదము, ఆహార భద్రతకు ప్రమాదము, వలసలకు కారణమవుతాయి, తీర ప్రాంతాలు మునిగిపోతాయి, దీనికోసం ఇటువంటి చర్యలు చేపట్టడం అన్నది నేడు ఆవశ్యకం అన్న నెక్స్ట్ లెవెల్ పాయింట్ని మీరు పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కంక్లూజన్ అంటే మొత్తం రాసిన ఆన్సర్ అంతా మళ్ళీ క్లుప్తంగా ఒక కంక్లూజన్లో పెడుతూ ఉంటారు. అలా 30 నుండి 35 పదాలు ఇంట్రడక్షన్లోను అండ్ దాదాపుగా 120 నుండి 150 పదాలు మనకు బాడీ పారాగ్రాఫ్లోను అండ్ ఇంకొక 30 పదాల వరకు కంక్లూజన్లో ఉండేటట్టుగా చూసుకోండి. వైట్ పేపర్ ఇవ్వడం వలన బోత్ మీడియంస్కి కూడా చాలా అడ్వాంటేజ్. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు సాధారణంగా ఏమవుతుందంటే తెలుగు మీడియం వాళ్ళ ఫాంట్ సైజ్ కాస్త పెద్దగా ఉండడం వలన వాళ్ళు 2 పేజీల వరకు కూడా అంటే ఒక షీట్కి అటు ఇటు ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే బేసిక్గానే ఫాంట్ సైజ్ తక్కువ ఉంటుంది కనుక ఒక సైడ్ అయిపోయేటప్పటికి అంటే ఒక పేజ్లో ఒక సైడే కంప్లీట్గా ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే అటువైపుకి వెళ్తే ఏదో 1/4 వరకు భర్తీ అవుతూ ఉంటుంది. కానీ తెలుగు మీడియం వాళ్ళకైతే పేజ్ అంతా కూడా అటు ఇటు ఫుల్ అయిపోతూ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే వ్యాక్యూమ్ ఏర్పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే టోటల్గా మనకి 15 క్వశ్చన్స్ రాసేటప్పటికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు పేపర్స్ మిగిలిపోతూ ఉంటాయి, తెలుగు మీడియం వాళ్ళకు పేపర్స్ అన్నీ భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది.
ఈ అంశాన్ని బేస్ చేసుకొని ఇద్దరికి కూడా పూర్తి స్థాయిలో పేపర్ని యూటిలైజ్ చేసుకొని ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి అవకాశం ఈ వైట్ పేపర్ని ఇవ్వడం వలన కలుగుతుంది. సో ఏపీపీఎస్సి అభ్యర్థులకు చాలా మంచి కానుక ఇచ్చిందని చెప్పచ్చు. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఏ వెరీ గుడ్ డెసిషన్. సో రేపు రాబోతున్నటువంటి ఏపీపీఎస్సి మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఈ కిటుకులు ఫాలో అయ్యి మంచి పెన్నును వాడండి. సో ఇప్పటి నుండే మీరు పెన్ను వాడి ఆ పెన్నుని కాస్త 1/4 వరకు అరగదీసి పెట్టుకోండి. కొత్త పెన్నులు తీసుకెళ్ళి ఇంకు కక్కే పెన్నులు తీసుకెళ్ళి అక్కడ మీరు ప్రయోగాలు చేయొద్దండి. ముందుగానే బీ రెడీ విత్ సర్టెన్ కైండ్ ఆఫ్ పెన్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ యూ. సో అలా మీరు మెయిన్స్ ఎగ్జామినేషను మంచిగా రాసి ఇంప్రెసివ్గా రాయడం వేరు, మంచిగా రాయడం వేరు. సో ఇప్పుడు మీరు ఏం చేయగలుగుతారంటే మంచిగా రాయగలుగుతారు ఎగ్జామ్, అదేవిధంగా ఇంప్రెసివ్గా కూడా రాయడానికి వైట్ పేపర్ అన్నది దోహదపడింది. మోడల్ వైట్ పేపర్ ఆన్సర్ షీట్ ఏపీపీఎస్సి వెబ్సైట్లో పెడతామని చెప్పారు. ఇంకా ఏం పెట్టలేదు. పెడుతూనే అదే మోడల్ షీట్లో మన అరోరా ఐఏఎస్ నేతృత్వంలో కూడా మీకు ఫ్రీ ఆన్సర్ షీట్స్ అన్నది కూడా మీరు కాల్ చేసి ఫ్రీ ఆన్సర్ షీట్స్ తెప్పించుకొని ఆన్సర్స్ని ప్రాక్టీస్ చేయడానికి వీలుంటుంది. ఇంకొక అంశం, ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి మెంటర్షిప్ ఆల్రెడీ జరుగుతోంది. ఇంకా ఏముంది, ఒక 10-15 రోజులే ఉంది మెయిన్స్ ఎగ్జామినేషన్కి దాదాపుగా. సో ఈ మెంటర్షిప్లో భాగంగా అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేసినటువంటి స్టడీ మెటీరియల్ మన అరోరా ఐఏఎస్లో అవైలబుల్గా ఉంది. అన్ని సబ్జెక్ట్స్కి, అన్ని యూనిట్స్కి ప్రాపర్గా క్యూరేట్ చేసినటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుండి యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి క్యాండిడేట్స్, అదేవిధంగా ఏపీపీఎస్సీ సర్వీసెస్ ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్ చేయబడి సర్వీస్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ద్వారా తయారు చేయబడినటువంటి ఒక హైలీ వాల్యుబుల్ స్టడీ మెటీరియల్ అన్నది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ స్టడీ మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు సో తద్వారా ఏమవుతుందంటే మీరు క్విక్గా రివైజ్ చేసి సో పెద్ద యూనిట్ ఏదో రకరకాల టాపిక్స్ ఉన్నటువంటి యూనిట్స్ని క్లుప్తంగా ఒక 10 పేజీలకి కుదించినటువంటి షార్ట్ నోట్స్ని నేను మా టీమ్ తయారు చేశారు. ఆ మెటీరియల్ని మీరు చదవడం ద్వారా మీరు క్విక్ రివైజ్ అన్నది అవుతుంది. సో ఈ మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు 9346265766 లేదా 8639404026 నందు మీరు కాల్ చేసి మెటీరియల్ని తెప్పించుకోవచ్చు. మనకి మెంటర్షిప్ క్లాసెస్ అన్నీ కూడా కాకర్లా అకాడమీ యాప్లో అందుబాటులో ఉంటాయి. సో షార్ట్ వీడియోస్ ఉంటాయన్నమాట. అంటే మొత్తం యూనిట్ అంతా కలిపి హాఫ్ అన్ అవర్లో 45 మినిట్స్లో యూనిట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్స్ని డిస్కస్ చేసి వాటిలో మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా వస్తాయి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి, వాటికి ఆన్సర్స్ ఎలా రాయాలి అన్నటువంటి ఇంటెన్సివ్ మెంటర్షిప్ మాడ్యూల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అన్ని సబ్జెక్ట్స్ కలిపినటువంటి టోటల్ ఇంటెన్సివ్ మెంటర్షిప్ని తీసుకోవచ్చు, లేదా ఇండివిజువల్గా మీకు కావాల్సినటువంటి సబ్జెక్టుని కూడా మీరు తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ని చాలా అద్భుతంగా రాసి ఉత్తీర్ణులయ్యి ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ వంటి ప్రెస్టీజియస్ పోస్ట్ని సాధించాలని అరోరా ఐఏఎస్ తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని వివరాలకు 9346265766 లేదా 8639404026 నందు మీరు సంప్రదించండి. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.